పవిత్రమైన కన్నులుగా ఉండాలి. మన కన్నులు పవిత్రమైన వాటి మీద దృష్టి ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద మనం చూస్తున్నామంటే, ప్రభువా ఆ బిడ్డ నీ కుమారుడు కావాలి అని ఈ యొక్క మంచి దృష్టి కలిగి ఉండాలి. అంతేకాని వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ సొమ్మంతా ఏమైపోవాలి, రోగాల పాలు కావాలి, దండగల పాలు కావాలి, దోషాల పాలు కావాలని కోరుకోవాలి. దేవుని బిడ్డ, నీ హృదయంలో ఎలాగో నువ్వు ఆలోచన చేస్తావో అలాగే నీ జీవితం ఉంటుంది. చెడుగా ఆలోచన చేస్తే చెడుగా ఉంటావు, మంచి ఆలోచన చేస్తే మంచిగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ ఆలోచనను బట్టి, నీ దృష్టిని బట్టి ఆమేన్ అంటాడు. ఆమేన్ అంటే అలాగూ జరుగునుగాక. నువ్వు చెడుగా ఆలోచన చేస్తే ఆమేన్ అంటాడు. అంటే నువ్వు చెడిపోతావు. నువ్వు మంచి ఆలోచన కలిగి దేవునికి దగ్గరగా ఉండాలి.